అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు, కానీ ఎన్టీఏ మాత్రం స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఫలితాల విషయంలో దోబూచలాట ఆడుతుంది. చివరికి పరీక్షల విషయంలో కూడా అదే రీతిలో వ్యవహరించింది. నీట్ 2024 పరీక్షలు ఎన్టీఏ నిర్వహించి ఎంత అబాసు పాలైందో అంతా చూసాం. ఏకంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని నీట్ విధానాలని తప్పుపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పరీక్షా విధానంలో సమగ్రంగా వ్యవహరించాలని ఆదేశించాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఎన్టీఏ తీరు ఏ మాత్రం మారినట్టుగా లేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏడాది జేఈఈ మెయిన్ జనవరి సెషన్ విషయంలో కూడా అదే రీతిలో విఫలమవుతోంది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు అదే తంతు. పరీక్షల నిర్వహణ విషయంలో ఏకంగా తప్పిదాలు ఎన్ని దొర్లాయి. ప్రతి షిఫ్ట్లోనూ కనీసం ఒక్క క్వశ్చన్కైనా డ్రాప్ చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసారు. అంటే పరీక్ష పేపర్ల విషయంలో ఎంత అసమర్థతంగా ఉన్నారో అర్థమవుతోంది. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి పక్కాగా ఎటువంటి లోపం లేకుండా నిర్వహించాల్సినటువంటి యంత్రాంగం ఎందుకని ఈ రీతిలో విఫలమవుతోంది? పరీక్షల నిర్వహణ విషయంలో, పరీక్షలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ విషయంలో తప్పిదాలు పదే పదే ఎందుకు దొరలాల్సి వస్తుంది? ఏకంగా 10కి పైగా క్వశ్చన్స్ తప్పిదాలా? ఏమనాలి దీన్ని? ఎవరి నిర్లక్ష్యం? అందరికీ సమానంగా మార్కులు ఇచ్చేసేటువంటి పరిస్థితి వస్తే ఇంక విద్యార్థులు ఏమవ్వాలి? వాళ్ళ ఆశలు ఏం కావాలి? కష్టపడి చదివినటువంటి వాళ్ళంతా ఏం కావాలి? ఎన్టీఏ ఆలోచించాలి కదా. ఒకవైపు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం, చిప్ టెక్నాలజీ అంటున్నాం, కానీ రెండో వైపు చూస్తే పరీక్ష ఫలితాల విషయంలో ఏకంగా వెబ్సైట్ క్రాస్ అయిపోయింది, దాంతో ఫలితాలు నిలిచిపోవాల్సి వచ్చింది అని ఎన్టీఏ చెప్పడం అంటే ఏమైనా ఈ దేశానికి గౌరవం ఉంటుందా? దేశంలోనే అత్యున్నతమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా గౌరవప్రదంగా, సమున్నతంగా, సమర్థవంతంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి పరీక్ష ఫలితాల విషయంలో విద్యార్థులు చూసుకునేలోగా మొత్తం మళ్ళీ సర్వర్ డౌన్ అయిపోయింది అనేటువంటి ప్రకటన. ఆ తర్వాత 18 గంటలు దాటినప్పటికి కూడా ఫలితాలు వెల్లడిగాల. జనం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఎంతటి నిర్లక్ష్యం, ఎంతటి వైఫల్యం, ఇంతటి అసమర్థత. ఒకవైపు చైనా లాంటి దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డీప్ సీక్ లాంటి యాప్స్తో అమెరికాను ఢీకొడుతుంటే మనం మన పిల్లలు రాసినటువంటి పరీక్ష ఫలితాలని సకాలంలో సమర్థవంతంగా సమస్యలు లేకుండా విడుదల చేయడంలో వైఫల్యం చెందుతున్నామంటే ఎక్కడున్నట్టు? పరీక్షల నిర్వహణలో లోపాలు, పరీక్షా పత్రాల రూపకల్పనలో వైఫల్యాలు, చివరికి పరీక్షా ఫలితాల విడుదలలో అలసత్వాలు, జాప్యాలు. ఇది మన ఎన్టీఏ పరిస్థితి. ఈ రీతిలో ఎన్టీఏ విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ఆటలాడుకునేటువంటి ధోరణి ఏమాత్రం సమంజసం కాదు. సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరింత పగడ్బందీగా ఎటువంటి లోపాలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జనవరి సెషన్ తర్వాత ఏప్రిల్ సెషన్ రాబోతోంది. దాంతోపాటుగా ఎక్కువ మంది, దాదాపుగా జేఈఈ మెయిన్స్కి రెట్టింపు మంది హాజరయ్యేటువంటి నీట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి పరీక్షలు ఎన్టీఏ ముందు ఉన్నప్పుడు సమర్థవంతంగా వ్యవహరించాల్సినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రీతిలో జనం ఆశలు నీరుగార్చేలా వ్యవహరించడం సమంజసం కాదు. సరిదిద్దుకోవాలని ఆశిద్దాం. సమర్థవంతంగా పరీక్షలు నిర్వహణ జరగాలని కోరుకుందాం. ఎటువంటి లోపాలకు తావు లేకుండా వ్యవహారం ముందుకు సాగాలని ఆశిద్దాం. ఇది ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.